పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచే టైం కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో వాడుకుందాం పాండ్రి. ఓ అయ్యా మోతవారి, ఏం చేస్తున్నావే? ఏ నువ్వు చాగా రాదురా, నాలుగు నేనున్నా అంటే నీతోటో పంచదేవురా. ఇవాళ కదా నాకు గువే గద్దలు పడుతుందంటే వీని కాట అప్పు తీసుకొచ్చి ఇయ్యనట వీని వాళ్ళు కదా అలా. అరే చిన్న ఏడున్నావురా? మీ ఇంటికి తాళం పెట్టున్నది, నువ్వు లేవుగా ఇంటికాడ ఏడ కూర్చున్నావు? ఈ ముసలోనికి ఎప్పుడు చూడు మందితోని పంచాదిలే కావాలే. ఓ తాత, ఫోన్లో ఎవరితోటే పంచాది? ఇప్పుడు నీ దగ్గర పలక ఫోన్ ఉన్నదా? అరే చిన్న ఇంచా అన్న కూర్చొని వస్తాను, నీ దగ్గరికి వస్తాను, నీకు దండం పెడతారా, నీతో ఒక చిన్న పని ఉన్నదిరా నాయన ప్లీజ్. అగో పలక ఫోన్తో నీకేం పని ఉన్నదే? గంతగానం గాబరైతున్నావు. నీ బాధ ఏందో నాకు కూడా చెప్పరాదే, పుణ్యం ఉంటది గాని. కూట్ల రాయి ఏరలేందాట, ఏట్ల రాయి ఎత్తుతా అని ఏతులకు వచ్చిందట, వెనకటికే వస్తుందో దీనాసు వచ్చింది. ఇది చక్కగా రాసిచ్చిన వార్తలే చక్కగా చదవరాదు కానీ ఇదాట నా కట్టాలి ఏందో తీరుతుందాట. నీ పని ఏందో నువ్వు చూసుకోరాదు, నా తిప్పలేందో నేను తీసుకుంటా. ఇది ఆర్చేది కాదు తీర్చేది కానీ బాగా ఏతులు కొడతా ఉంటుంది వాళ్ళు కదా వచ్చిన ముసలని బల్పు చూడుండ్రి, ఏదో పాపమని నేను అడిగితే నన్ను నానా మాటలు అంటున్నాడు. అరే చిన్న, నాకు నీ పలక ఫోన్లా ఒక చిన్న పని చేసి పెట్టవా? కావాలంటే నీకు మాపటాలు ఒక బీరు కొనిస్తా. సరే కానీ ముందుగా ముచ్చటేందో చెప్పు. అయితే నాకు ఒక 4 ఊరియా బత్తాలు కావాలరా. వాటిని పలక ఫోన్లో బుక్ చేసుకుంటేనే ఏ షాపులు ఉన్నాయో ఆ షాప్ కాడికి పోయి పట్టుకొచ్చుకోవాలన్నట్టు కదా. అది ఇలా చేసి పెట్టవా? నీకు పుణ్యం ఉంటుంది. నాకు ఆ పలక ఫోన్ లేదా, నాకు చేయరాదా? అయ్యో, నువ్వు తన్లాడేది యూరియా బస్తాల కోసం అనే తాత. నాకు తెలియక నిన్ను మాటలు అంటే నీ కాదే. సారీనే తాత, సారీ, ఏమనుకోకే ప్లీజ్. అంటే తీయరాదు. మా రైతులను అననోళ్ళు ఎవరు ఉన్నారు? మా రైతుల పొట్టకొచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు ఈ లోకం మీద. భువన్ పండించే మా బురద చేతులు అంటే ఎవరికైనా నాదానే. కుక్కల మందలో నువ్వు ఒక పిచ్చి కుక్కవ అనుకుంటావు. మరి అంటే అనరాదు, ఏం చేస్తాం మరి? నీతో ఆయన పంచాయతీ కొలుసుకుంటున్నా చూరసిన చూడు. చిచి, నీ తెరువుకు వచ్చుడు నాది బుద్ధి తక్కువ ముసలోడా. చేసుకో, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా పోయిగా. అబ్బా తాత, నా దాంట్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయినట్టున్నది, ఓపెన్ అయితే లేదు. నెట్ బ్యాలెన్స్ అంటే ఏం ముందుగా నువ్వు అయితే 200 ఇయ్యి, నేను ఇస్తా. నువ్వైతే చెయ్యి. మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి మన నెట్ బ్యాలెన్స్. హలో మీనుల మనుగొట్ట లంచం ఇద్దరే మంచం వచ్చి మందిని ముంచే కుక్కల కొడుకులు లోకం మొత్తం మీద నీన్నట్టున్నారేమరా మీనుల మనుగొట్ట. తాత ఏంది గడి తిరిగి గులుగుతాను? లేదు, నువ్వైతే చెయ్యి. అది చెప్పిన మనకి చేస్తాను వాడు. ఏం గులుగుతలేడు తీయరాదే తమ్మి. ముసలోని కట గా యూరియా బస్తాలట బుక్ చేయరాదు. మొక్కజొన్న చేను మొలిసి ఇప్పటికి దగ్గర 15 దినాలకు వస్తుంది. దానికి ఊరి అయ్యాక ఎర్రబడి నా లెక్క బక్కగా అయిపోయింది. వేద్దాము అని షాపుల చుట్టూ తిరుక్కుంటా, అయ్యా ఓ 2 ఊరియా బత్తాలి, అయ్యా ఓ 2 ఊరియా బత్తాలి అంటే ఆ షాపులో ఏమో ముసలాడా నీ పలక ఫోన్లో బుక్ చేసుకోపో, అట్లయితే నీకు ఊరియా బత్తాలు ఇస్తాం, లేకపోతే ఇవ్వమని వాళ్ళేలో కొడతాడు. ఇక గిసొచ్చి బచ్చలాడితే ఇక వీడేమో ఇన్ని కథలు పడతాడు. అయిందిరా, అయిందా కాలేదా? బాగా ఎగురుతాను, చేస్తూనే ఉంటాను. ఈ సర్కార్ అయినా ఆ యాప్ల బస్తాలను బుక్ చేసుకోవాలి అనే ఆలోచన ఎందుకు చేసిందో ఏం పాడోనే తాత. ఎందుకని అంటే రైతులకు కావాల్సిన ఊరియా బత్తాలు ఇచ్చే శాతగాక చూస్తా అంటే అర్థమవుతలేదా నీకు? ఇన్ని వద్దులు రైతులకు ఊరియా బత్తాల కోసం షాపుల ముంగట తువ్వల మీద లైన్లు కట్టి సర్కారును అనరాని మాటలు అంటే వాళ్ళొకరు వీళ్ళొకరు వీడియోలు తీసి పలక ఫోన్లలో తిప్పిరు కదా. ఇక ఇప్పుడు ఇదే పలక ఫోన్లలో బుక్ చేసుకోవాలంటే ఎవరింత వాళ్ళు ఉంటే మాటలన్నా బయటికి రావు కాబట్టి ఇగో ఇసొచ్చి ఇక మాసి వేసిర్రు అన్నట్టు. చూస్తా అంటే వెళ్తున్నావు ఇంకా ఏ ఆయన రావు పోడా బొమ్మలు చూస్తాను ఎవరావు. ఈ యాప్లతోనైనా పంటకు కావాల్సినన్ని యూరియా బత్తాలు ఇవ్వకపోతే రైతులు ఊకుంటారానే? అప్పుడు ధర్నాలు రాస్తారోకలని రోడ్లు ఎక్కుతారు. కానీ రాజ్యం వాళ్ళదేనా? పోలీసులను పెట్టి అయినా అనగదొక్కిస్తారు కావచ్చు, అదే కదా వాళ్ళ ధైర్యం. అరే అది కాదు పిల్ల, ఇప్పుడు మనం రోజు ఇంట్లో వాడుకునే నిత్య అవసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనకు కావాల్సిన అన్ని దుకాణాలలో దొరుకుతున్నాయి కాబట్టి వాటి కోసం దుకాణాల ముంగట లైన్లు కట్టాల్సిన అవసరం వస్తలేదు, పలక ఫోన్లలో బుక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకు వస్తలేదు. అట్లనే మా రైతులకు కావాల్సిన అన్ని ఊరియా బత్తాలు అందుబాటులో ఉండేది ఉంటే సర్కారు ఈ ఆపులు పెట్టి పలక ఫోన్లలో బుక్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నువ్వు తువ్వల మీద దుకాణాల ముంగట లైన్లు కట్టాల్సినటువంటి అవసరం మాకు ఎందుకు వస్తుంది? చెప్పు, నువ్వు చెప్పు. ఆ ముచ్చట అట ఇంకా కానీ నీ ఊరియా బత్తాలు బుక్ అయినాయి. ఆ గొర్రెకుంట కాడ ఉన్న బస్ స్టాండ్ కాడ పక్కకు మందుల షాప్ ఉంటది, వాళ్ళు ఉన్నాయి అట, పోయి ఆట వేసుకొని పోయి తెచ్చుకోపో. అన్యాయం సలగుండా గొర్రెకుంట ఇక్కడ ఉన్నదా అక్కడ ఉన్నదిరా, 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాదురా. ఇప్పుడు నేను ఆడికి 3 బత్తాల కోసం ఆటో కిరాయి తీసుకొని ఏం పోనురా, నా కర్మ పాడైపోను. పోవాలనే మరి, ఏ షాపులు ఉన్నాయో ఆ యాప్లో చూపించిన కాడికే పోయి తెచ్చుకోవాలన్నట.
అది బుక్ చేసుకున్న 24 గంటలనే పోయి తెచ్చుకోవాలటనే. వచ్చిన అన్యాలం పాడుగాను ఇది ఎక్కడి చిత్రంలో ఈ చిత్రంలో మానువాడు నీ ఇప్పుడు ఆటో కోసానికి ఏడ తిరిగా ఏం అదే ఇక మన ఆటో అశోకానికి ఫోన్ చేయరా మన ఆటో కిరాయికి పంపిస్తారా అడుగు పిన్నే ఉంటుంది ధనం యూరియా బత్తాల కోసానికి మీ రైతులకు వచ్చిన తిప్పలు ఏ పగను కూడా రావద్దే తాత. ఆటో కిరాయి 1000 రూపాయలు అట, పోయి ఆటో తీసుకొని పోయి తెచ్చుకోపోలే నడు. 1000 రూపాయల ఊరియా బత్తాలకు 1000 రూపాయలు కిరాయి వేసుకొని పోయి నేను బత్తాలు తీసుకొచ్చుకోరా వద్దు నాకు ఈ అవసరం వద్దు నాకు ఈ కథ వద్దురా చిచ్చి నేను ఆ వరంగల్ బచ్చాలి దాన్ని పుట్టిన అమ్ముకొని బస్తా కానీ ఈ అవసరం అయితే కానీ నేను చేయ వద్దుగా నాకు మరి ఎందుకు చేయమన్నా నాగడికి పాపం పంట వండియడానికి రైతులు పడుతున్న గోస చిన్నగా లేదోలా. వ్యవసాయం పనులు ఇప్పుడే మొదలైనవి. ఇప్పుడే పరిస్థితి గిట్లుంటే ఇక రేపట్లా ఇంకెన్ని గోసలుంటాయో ఏం పాడు పోండ్రి. అయినా ఈ వ్యవసాయం అధికారులైనా రైతులకు అల్కగయ్యే పనులు చేయాలి గాని గిట్ల యాపులని ఏదో అన్ని చెప్పి దగ్గర పట్లున్న దుకాణాలు ఇచ్చిపెట్టి ఎక్కడికో పోయి మందు బస్తాలు తెచ్చుకుంటారని చెప్తే ఎంత తక్లీఫ్ ఉంటుంది చెప్పుండ్రి. చారన్న కోడికి బారన్న మసాలా అన్నట్టు ఆ బత్తాలు తెచ్చుకునేటందుకే అడ్డగోలు కిరాయిలు కట్టే పరిస్థితి మోపేటట్టున్నది పోండ్రి.